వాళ్ళకి తగ్గట్టే కొట్టాలి ఆయన చెప్పినట్టు. విజయరాజ్ గారు హాయ్ అండి. సార్ హాయ్ అండి. గ్లిమ్స్ చూస్తే మీ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ఇంతకుముందు జరిగిన 2, 3 సినిమాల్లో కొంచెం అనుకున్న ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ 2 ఇప్పుడు నేర్చుకున్నది ఏంటి? అప్పటికి మిస్ అయింది. ఇప్పుడు మీరు ట్రాక్‌లో పడడానికి ఏం చేశారు? సార్ మెయిన్ కథే సార్. ముందు అంటే చేసిన కాన్సెప్ట్స్ కానీ దానికి తగ్గట్టు అంటే ప్రీవియస్ మూవీ చేసింది దాంట్లో నా క్యారెక్టర్ ఏంటంటే డైరెక్టర్ని. సో దానికి తగ్గట్టు వచ్చేసాను. సో ఆ టైంలో నేను మధ్యలో 1 ఇయర్ బ్రేక్ తీసుకున్నాను కంప్లీట్‌గా. అంటే వస్తే ఎందుకంటే ముందు ఓపెన్ సీక్రెట్ అంటే సీక్రెట్ ఏం కాదు. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే అనుకున్నంత ఆడలేదు సినిమాలు. సో ఉంటే ఇక్కడ గట్టిగా నిలబడదాం. లేకపోతే ఇంట్లో కూర్చుందాం అని చెప్పి వెయిట్ చేసేసరికి ఇలా ఈ కథ వచ్చిందండి. సో ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఇది మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి దాని గురించి ట్రాన్స్ఫర్మేషన్ చేశాం. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. శివాజీరాజయ్య గారు. సార్ ఒక క్వశ్చన్ అండి. అంటే మీరు 2004 నుంచి మా అసోసియేషన్‌లో ఉన్నారు. డిఫరెంట్ పొజిషన్స్‌లో డైరెక్టర్. ఇప్పుడు మా అసోసియేషన్ ఒక స్తబ్దతలో ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మీరు 20 ఇయర్స్ నుంచి మా అసోసియేషన్‌లో ఉన్నారు కాబట్టి దానికైనా చెప్పగలిగితే చెప్పండి లేదా? సార్ ఏ అసోసియేషన్ అయినా ఏదైనా సరే పేదవాళ్ళని కాపాడేటట్టు, వాళ్ళు 2 పూటలు తినేటట్టు, వాళ్ళ మొహాల్లో నవ్వుతూ ఉన్నట్టు చూసేవాళ్ళే ఉండాలి. అప్పుడే అసోసియేషన్ పేరు వస్తుంది, ఆ ఇండస్ట్రీకి కూడా పేరు వస్తుంది కదండి. నేను అంతకన్నా ఏం కోరుకోను. ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా, ఎవరు సెక్రటరీ ఉన్నా, నేను ఒక మధ్యతరగతి వ్యక్తిగా వచ్చాను కాబట్టి నేను అవన్నీ చేయగలిగా. అవును, బాగుంటుందండి, అందరూ బాగుంటారు. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ మన భీమవరం ఉంది, వెస్ట్ గోదావరి, అర్థమైపోయింది.